అండ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్ అనేది ప్రైమా కాదా అనేది తెలుసుకోవడం కోసం మనం జావా ప్రోగ్రామ్ అనేది రాద్దాము. ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ గురించి తెలుసుకుందాము. అసలు మనకి ప్రైమ్ నెంబర్స్ కనుక చూసినట్టయితే ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 కనుక చూసినట్టయితే ఎటేటి ఉంటాయి మనకి. 1 to 10లో 2, 3, 5 and 7 ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ దట్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ 1 to 10. ఇప్పుడు మనకి ప్రైమ్ నెంబర్ కాదని ఎలా చెక్ చేస్తామంటే, ఫస్ట్ ఇచ్చిన నెంబర్ అనేది 1తో కానీ లేదంటే ఇచ్చిన నెంబర్తో కానీ డివిజిబుల్ అయిందనుకోండి, అప్పుడు అప్పుడు అది ప్రైమ్ నెంబర్ అవుతుంది అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 కనుక తీసుకున్నట్లయితే 2 into 1 is equals to 2 and 1 into 2 is equals to 2. ఇప్పుడు ఏంటవుతుంది, 2 ఈజ్ అ ప్రైమ్ నెంబర్ అవుతుంది. అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 4 చూసినట్టయితే 4 into 1 is equals to 4 and 2 into 2 is equals to 4 and 1 into 4 is equals to 4. ఇక్కడ ఏంటి, ఇక్కడ 4తో డివిజిబుల్ అవుతుంది. ఇట్ సెల్ఫ్ అనేది మనకి వ్యాలిడ్ అయింది అండ్ 1 into 4 1తో కూడా మనకు వ్యాలిడ్ అయింది. బట్ ఎక్స్ట్రా 2 into అది 2 టేబుల్లో కూడా మనకి డివిజిబుల్ అవడం వల్ల ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అలాగే మనకి 5 కానీ తీసుకున్నట్టయితే 5 అనేది మళ్ళీ ప్రైమ్ నెంబర్. 5 into 1 is equals to 5 and 1 into 5 is equals to 5. ఇప్పుడు ఏంటి, మనకి ఓన్లీ 2 కేసెస్లోనే మనకి డివిజిబుల్ అయిందనమాట. సో ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. అండ్ అగైన్ మనకి 6 కానీ తీసుకున్నట్టయితే 6 into 1 is equals to 6 and 3 into 2 is equals to 6 and again 1 into 6 is equals to 6. ఇక్కడ ఈ 2 కేసెస్ వ్యాలిడ్ అయ్యి బట్ కానీ ఇక్కడ ఎక్సీడ్ అయిపోయింది అనమాట. సో ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు దీనికి జావాలో ప్రోగ్రామ్ అనేది రాద్దాము. ప్రోగ్రామ్ అనేది ఎలా రాద్దామంటే, ఫస్ట్ మనకి ఇన్పుట్ అనేది ఇటరేషన్ తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈజ్ ఫస్ట్ ఇటరేషన్ అనమాట. ఇది ఇటరేషన్స్ తెలుపుతుంది అనమాట మనకి. అండ్ 1 and 2 అనేది ఇన్పుట్ ఇచ్చాడు. ఈ రెండు ఏంటంటే మనకి టెస్ట్ కేసెస్. 1 అనేది ప్రైమా కాదా చెప్తుంది అండ్ అగైన్ 2 అనేది ప్రైమా కాదని చెప్తుంది. ఒకవేళ 3 ఇస్తే 3 times అనేది ఇన్పుట్ తీసుకుంటుంది 1, 2, 3 వరకు. అలా ఎంతైనా మనం చేయొచ్చు. దీనికి ప్రోగ్రామ్ అనేది మనం రాద్దాము. ప్రోగ్రామ్ కనుక చూసినట్టయితే ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ప్యాకేజ్ అనేది. ఏంటి, ఇంపోర్ట్ java.util.star అనే ప్యాకేజ్ మనం ఇంపోర్ట్ చేసుకుందాము. ఫస్ట్ మనం బేసిక్ ప్రోగ్రామ్ రాద్దాము. పబ్లిక్ క్లాస్ వచ్చేసి మనం ప్రైమ్ అని అయితే క్రియేట్ చేద్దాము. ప్రైమ్ క్రియేట్ చేసి జస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ అనేది రాస్తాను నేను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనమాట. వాయిడ్ మెయిన్ అండ్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం పాస్ చేయాలి. ఇక్కడ స్ట్రింగ్ args స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఏంటంటే అవుట్పుట్ అనేది ప్రింట్ చేద్దాం. system.out.println అనేసి ఇచ్చి మనం ఏంటంటే ఇక్కడ ప్రైమ్ అనేది ప్రింట్ చేయాలి. జస్ట్ బేసిక్ ఏంటంటే టెస్టింగ్, బేసిక్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందా లేదా టెస్ట్ చేయడం కోసం. ఇప్పుడు ఏంటి, మనకి ప్రైమ్ అనేసి వస్తే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఓకే బేసిక్ ప్రోగ్రామ్ అనేది అయితే రాసాము. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనం ఇన్పుట్ అనేది తీసుకోవడం కోసం స్కానర్ క్లాస్ అనేది వాడాలి. కాబట్టి స్కానర్ sc ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ సిస్టమ్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాం కాబట్టి system.in అనేసి మనం అయితే ఇద్దాము. ఇచ్చిన తర్వాత ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే అగైన్ మళ్ళీ ఒక ఇంటీజర్ వేరియబుల్ అని క్రియేట్ చేద్దాము. ఇంట్ a ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి sc.nextInt అనే మెథడ్ వాడదాము. nextInt అనే మెథడ్ వాడిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది వస్తుందో రాలేదో చూద్దాం. ఏంటి system.out.println మనకి ఏంటంటే a అనేది మనం ఇద్దాము. ఓకే, ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది రావాలి. ఇచ్చిన నెంబర్ అనేది మనకి యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ అలా వచ్చింది అనుకోండి, మనకి ఎగ్జిక్యూట్ అయిందనమాట. ఇప్పుడు ఇది ఓకే కదా. ఇటరేషన్స్ చేయడం కోసం ఏం చేయాలి, ఫర్లు పోడాలి. కాబట్టి ఫర్ i int కాబట్టి int i ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి స్టార్ట్ చేద్దాము. అండ్ i less than or equal to ఎంతవరకు అంటే ఏ వరకు వెళ్ళాలి. అండ్ i++ అయిన తర్వాత మనకి ఏంటంటే సేమ్ ఇక్కడ మళ్ళీ కూడా ఏంటంటే int
ఇంట్ నెంబర్స్ అనేది తీసుకుందాము. n ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ వాడదాం. ఇక్కడ కూడా నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ వాడితే మనకి ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. ఓకే, ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ చెప్పాను కదా మీకు 2 times కన్నా ఎక్కువ వస్తే అది ప్రైమ్ నెంబర్ కాదు, ఓన్లీ 2 times వరకు వచ్చిందంటే ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఇంటీజర్ తీసుకొని ఇందులో ఏంటంటే కౌంట్ అనేది అయితే స్టార్ట్ చేద్దాము. కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది అయితే ఫస్ట్ అసైన్ చేసి ఇప్పుడు మనం ఒక్కొక్క నెంబర్ అనేది టెస్ట్ చేయాలి. అక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ అనేవి తీసుకున్నాం కదా, ఆ నెంబర్స్ అన్నీ కూడా మనం టెస్ట్ చేయాలి. దీనికోసం ఏంటి ఫర్ ఇంటి div అనేది తీసుకున్నాము. div ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ div లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n వరకు వెళ్ళాలన్నమాట. మనకి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ div అనేది ప్లస్ ప్లస్ అవ్వాలన్నమాట ప్రతిసారి. div ప్లస్ ప్లస్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు చెక్ చేయాలి. చెకింగ్ కండిషన్ ఏంటంటే మనకి ఇఫ్ n% div అయింది అనుకోండి, n% div ఈక్వల్ టు 0 అయ్యి మనకి అయ్యిందంటే మనం ఏం చేయాలి, ఇక్కడ కౌంట్ అనేది ప్లస్ ప్లస్ చేస్తాము. కౌంట్ అనేది ప్లస్ ప్లస్ చేసి ఓకే ప్లస్ ప్లస్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ మనం ఒక ఇఫ్ కండిషన్ తీసుకొని ఇప్పుడు కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది అనుకోండి, మనకి ఏటవుతుంది, ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. కాబట్టి ఇక్కడ ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln అనేసి ఇచ్చి ఏం చేయాలి, ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేయాలి. జస్ట్ ప్రైమ్ అని ఇస్తున్నాను, ప్రైమ్ అనేది అయితే ఇద్దాము. ఒకవేళ ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అనుకోండి, ఎల్స్లో మనం ఏం చేద్దాము, ఎల్స్ అనేది ఇచ్చి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln మనకి ఏంటంటే నాట్ ప్రైమ్ అనేసి అయితే ఇద్దాము. ఇక్కడ నాట్ ప్రైమ్ అనేసి ఇద్దాము. ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని మనం ఇచ్చిన తర్వాత మనమైతే ఒకసారి రన్ చేద్దాము. నేను ఎర్రర్స్ ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ 2 ఇద్దాము. 2 ఇచ్చిన తర్వాత అగైన్ మనకి అవుట్పుట్ అడుగుతుంది 1 అంటే 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అంటుంది అండ్ 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటుంది. ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది. ఇప్పుడు మనం చూద్దాము, ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది కదా. ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 2 ఈజ్ మనకి ఏంటంటే ఇటరేషన్స్ అనమాట, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. మనకి 2 times అనేది ఇన్పుట్ తీసుకుంది, 1 అండ్ 2 ఇటరేషన్ తీసుకున్న తర్వాత అది 1 అనేది నాట్ ప్రైమ్ కాబట్టి నాట్ ప్రైమ్ అని చెప్పింది, అండ్ 2 అనేది ప్రైమ్ కాబట్టి ప్రైమ్ అని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అగైన్ ఇక్కడ మనము క్లియర్ చేసి మళ్ళీ రన్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం 5 అనేది ఇద్దాము. 5 times వరకు మనం తీసుకోవాలి. అంటే 1 అనేది ఇస్తున్నాను, 1 ప్రైమ్ నెంబర్ కాదు, 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, ఓకే 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, చెక్ చేసింది. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అని చూసినట్టయితే అగైన్ మనకి ఫస్ట్ స్కానర్ ఎస్సీ అంటే ఇది మెథడ్ అనేది ఆబ్జెక్ట్ కోసం అయితే వాడతాము. అండ్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ అంటే ఈ యొక్క నెంబర్ అనేది మనకి 5 కాబట్టి 5 times తీసుకుంటుంది, 5 అని స్టోర్ అయింది. అండ్ ఇక్కడ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే మనకి 5 times వరకే ఇది అనేది రన్ అవుతుంది అనమాట. 5 times వరకు మనకి ఇన్పుట్ తీసుకుంటుంది. ఇది ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటుంది. ఇన్పుట్ తీసుకున్న తర్వాత కౌంట్ 0 అయిపోతుంది. కౌంట్ 0 అయిపోయిన తర్వాత మనకి div అనేది 1 నుంచి చెక్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఫస్ట్ 1 చెక్ చేస్తుంది. 1 అనేది డిజిబుల్ అయింది అనుకోండి, మనకి ఏంటి డిజిబుల్ అయితే ప్లస్ ప్లస్ అవుతుంది, 1తో అవుతుంది కాబట్టి నెక్స్ట్ 2కి వెళ్తుంది, 2తో చెక్ చేస్తుంది. ఇక్కడ అవ్వలేదు అనుకోండి, మనకి ఇక్కడ అవ్వలేదు కదా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2తో ఇచ్చాము, 2 అవ్వలేదు అనుకోండి, ఇక్కడతో ఇది ఎండ్ అయిపోద్ది. అప్పుడు మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తుంది అనమాట. అప్పుడు కౌంట్ వాల్యూ ఎంత ఉంటుంది, కౌంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది, 0 ఉన్నా సరే, లేదంటే ఓన్లీ 2, మనకి 2 ఓన్లీ అయితేనే మనకి ఇక్కడ ప్రైమ్ అని ప్రింట్ చేస్తుంది, లేదు అని అంటే నాట్ ప్రైమ్ అని ప్రింట్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద ప్రైమ్ నెంబర్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.